మండలి సభ్యులను ఉద్దేశించి సభలో చైర్మన్ న్యూసెన్స్ అనే పదం వాడడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యూసెన్స్ అనే పదాన్ని రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ సభ్యులను ఏకవచనంతో సంబంధించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం చేసి వెంటనే ఆయన తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మహేష్ అడిగి తెలుసుకుందాం. మహేష్, చెప్పండి, శాసన మండలిలో గుత్తా చేసిన వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు అంటారు? శాసన మండలిలో ఈ రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు చర్చ జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలో అటు కాంగ్రెస్ సభ్యులు కావచ్చు, బీజేపీ సభ్యులు పదే పదే గత ప్రభుత్వాన్ని పై అబద్ధాలు చెబుతున్నారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతామాధు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతాబాదును న్యూసెన్స్ చేయవద్దు అంటూ స్పీకర్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు స్పీకర్ పై వెంటనే కూడా ఇలాంటి అన్పార్లమెంటరీ వర్డ్స్ ని రికార్డు నుంచి తొలగించాలి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలపై గతంలో నుండి కూడా ఏకవచనంతోనే వ్యవహరిస్తున్నారు. అటు అసెంబ్లీలో శాసనసభ్యుల్ని మాజీ శాసనసభ్యుడు జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేయడం కావచ్చు, ఇక్కడ మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలపై అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడడం కావచ్చు, న్యూసెన్స్ చేయడము, అట్లాంటి అన్పార్లమెంటరీ వర్డ్స్ కావచ్చు, ఏకవచనంతో సంబోధించడం చూస్తుంటే రాష్ట్ర ప్రభుత్వము బీఆర్ఎస్ పార్టీ సభ్యుల శాసనసభలో కావచ్చు, అటు మండలిలో కూడా వీరిని సరైన ప్రాధాన్యం ఇవ్వట్లేదు, వారికి టాప్ ప్రియారిటీ కూడా ఇవ్వట్లేదు అంటూ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో సస్పెండ్ చేయడం కోసం ఇటు మండలి సభ్యులకు సంబంధించి ఏకవచనంతో సంబోధించడం పట్ల చూస్తే ఇదంతా ప్రభుత్వం కావాలనే కక్షపూరితంగా వ్యవహరిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ సభ్యులపైన కక్షపూరితంగా వ్యవహరిస్తానికి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక వెంటనే మండలిలో ఈ రోజు చైర్మన్ చేసిన కామెంట్స్ ని వెంటనే రికార్డ్స్ నుంచి తొలగించాలంటూ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు పట్టుబడుతున్నారు. వెంటనే కూడా ఇదంతా రికార్డ్స్ నుంచి తొలగించాలంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. రైట్ మహేష్, థ్యాంక్ యూ.